సూర్యాపేట మున్సిపల్ కౌన్సిల్ అవిశ్వాస తీర్మానం మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు 11 గంటలకు నిర్వహించాల్సిన అవిశ్వాస తీర్మానానికి అధికారులు హాజరు కాగా కౌన్సిల్ సభ్యులు హాజరు కాలేదు. ప్రత్యేక సమావేశానికి కావలసిన కోరం కూడా లేకపోవడంతో జిల్లా కలెక్టర్ వెంకట్రావు అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ప్రత్యేక సమావేశాన్ని మున్సిపల్ యాక్ట్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేయడం జరిగింది. ఉదయం 11 గంటల నుండి 30 నిమిషాల పాటు సమావేశ మందిరంలోని వేచి చూసిన అధికారులు కౌన్సిల్ సమావేశ ప్రాంగణానికి కౌన్సిలర్లు రాలేదని నిర్ధారించిన తర్వాత మధ్యాహ్నానికి ప్రత్యేక సమావేశాన్ని వాయిదా వేశారు. అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన కౌన్సిలర్ల అంతా హైదరాబాద్లో ఓ కన్వెన్షన్ సెంటర్లో ఉన్నట్లు సమాచారం. మొత్తం 48 మంది సభ్యులు ఉన్న కౌన్సిల్లో ఒకరు రాజీనామా చేయగా ప్రస్తుతం 47 మంది కౌన్సిలర్లతో పాలకవర్గం ఉండగా 32 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. అయితే ఈ అవిశ్వాస తీర్మానంకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ కురాకుల నాగభూషణం చైర్మన్గా ఉన్న సొసైటీ వి వెంకటాయపాలెంపై అవిశ్వాసంకు కొద్దిసేపట్లో ఓటింగ్ జరగనుంది. డీసీసీబీ చైర్మన్గా ఉన్న కురాకుల నాగభూషణం వి వెంకటాయపాలెం సొసైటీ చైర్మన్గా కూడా ఉన్నారు. అయితే సొసైటీ చైర్మన్ అయిన తర్వాత డైరెక్టర్గా ఎన్నిక కావాలి. ఆ డైరెక్టర్ డీసీసీబీ చైర్మన్ అవుతారు. ఈ నేపథ్యంలో సొసైటీ చైర్మన్ పైగా ఉన్న కురాకుల నాగభూషణంపై అవిశ్వాసానికి కాంగ్రెస్ పార్టీ నోటీసు ఇచ్చింది. ఈ నోటీసు నేపథ్యంలో కొద్దిసేపట్లో ఓటింగ్ జరగనుంది. అయితే 13 మంది సభ్యులు ఉండగా అందులో 11 మంది కాంగ్రెస్ వైపు వెళ్లారు. గత వారం రోజుల నుంచి కాంగ్రెస్ సంబంధించిన సొసైటీ సభ్యులందరూ సొసైటీ డైరెక్టర్ మధురి సైదుబాబు నాయకత్వంలో వైజాగ్ వరకు క్యాంపులో నిర్వహించారు. కొద్దిసేపటి క్రితమే బి వెంకటాయపాలెం సొసైటీ కార్యాలయానికి చేరుకున్నారు. 11 గంటలకి సొసైటీ చైర్మన్ పదవి ఓటింగ్ జరగనుంది. పురపాలక సంఘ చట్టం ప్రకారం చైర్పర్సన్ శ్రీమతి అన్నపూర్ణమ్మ గారి పేరు వచ్చిన కాన్ఫిడెన్స్ కోరాలని కోరిన నోటీస్ మీద ఈరోజు ఇచ్చిన నో కాన్ఫిడెన్స్ మోషన్ కోసం ఇచ్చిన నోటీస్కి ఈరోజు 11 గంటల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు ఎదురు చూసినప్పటికీ కూడా ఒక్క సభ్యుడు కూడా హాజరు కానందున కోరం లేనట్లు భావించి చట్టంలో పరిచ్ఛేదాల ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకి మరొకసారి ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటీస్ని నోటీస్ బోర్డు మీద హ్యాండ్ చేయవలసిందిగా కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేయండి. సార్ మళ్ళీ ఒకసారి వాయిస్ చెప్పారు కాల్ వచ్చింది. మీరిద్దరు కదా ఎన్నికి రారా డైరెక్ట్లు అందరూ వచ్చారా? సైదుబాబు అండి అట్లా ఒకళ్ళు ఎక్స్పర్ట్ అదే మేడం కలుసుకుంటానని ఎక్కడ రామకృష్ణ ఇది ఇన్వార్డ్లో ఇచ్చే మీరందరూ బయటికి డైరెక్టర్ మేడం గారు కూర్చోండి, అందరూ కూర్చున్నాక తీస్తే ఓకే నవ్వండి అందరూ సీరియస్